హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ మాత్రం పుష్ప 2ని ఎవడ దేకట్లా. డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ సినిమా అక్కడైతే మాత్రం. అది సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఎక్కడ డిజాస్టర్, ఎక్కడ అట్టర్ ఫ్లాప్? మినిమం ఎవడ కూడా చూడనటువంటి ఏరియా ఏంటి? అదే కేరళ. కేరళలో నేను తోపుని, తురుముని, దార్కారిని, దాదాని, అడాప్టెడ్ సన్ని, దత్తపుత్రుణ్ణి అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రకటించుకున్నారు. కానీ అక్కడ చూస్తే మాత్రం కలెక్షన్ ఎవడో అసలు థియేటర్కి వెళ్ళట్లా అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు చూడట్లా కేరళలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ 60 కోట్లు కొనుక్కున్నారట. మొదటి 2 రోజులకి అక్కడ వచ్చినటువంటి కలెక్షన్ 10 కోట్లే. దాని తర్వాత నుంచి డ్రాస్టిక్ గా పడిపోయింది. మినిమం ఎవడ దాకట్లా సినిమాని అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఇలా రకరకాలుగా కేరళ డిజాస్టర్ అని చెప్పేసి ఇటు మెగా అభిమానులు, అటు అల్లు అర్జున్ అభిమానులు ఫ్యాన్ వర్క్ చేసుకుంటున్నారు. మరి కేరళలో ఎందుకు అంతలా పడిపోవడానికి గల కారణాలు? ఫస్ట్ రీజన్ టికెట్ రేట్లు. సెకండ్ రీజన్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ అనేటువంటి ఒక యాక్టర్, చాలా ఫేమ్ ఉన్నటువంటి చాలా మంచి యాక్టర్. ఇటు ఇండియా వైడ్ గా ఫహద్ ఫాజిల్ అంటే ఫుల్ రెస్పెక్ట్. అతని సినిమాలు కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ. అటువంటి ఫహద్ ఫాజిల్ గారికి అవమానం జరగడం వాళ్ళు తట్టుకోలేకపోయారు. నిజంగా ఈ కులం ఫీలింగు, ఆ కులంలో సంబంధించినటువంటి యాక్టర్ అతని కులంలో ఆ ఫీలింగ్ కానీ, లేకపోతే ఈ ప్రాంతీయ ఫీలింగ్ కానీ, ఈ భాషాభిమానం కానీ ఎక్కువగా తెలుగులో కంటే కూడా సినిమాల పరంగా తెలుగు వాళ్ళకి అటువంటి భాషాభిప్రాయం కానీ ఏ భేదాభిప్రాయాలు ఉండవు. కానీ సౌత్లో తమిళనాడులో ఉంటుంది, మలయాళం కన్నడ వాళ్ళకి ఉంటుంది, కేరళ వాళ్ళకి కూడా ఉంటుంది. అది ఆ ఫీలింగ్ అనేది ఈరోజు ప్రూవ్ అయింది. ఆ మలయాళంకి సంబంధించినటువంటి ఆ యాక్టర్ని అతి దారుణంగా అవమానించడం వాళ్ళకి నచ్చలేదు. అది ఒక టాప్ యాక్టర్ని స్విమ్మింగ్ పూల్లో పడేసి దాంట్లో టాయిలెట్ పోయడం అనేది వాళ్ళు చాలా పర్సనల్గా తీసేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా పెద్ద ఎత్తున ఆ కేరళకి సంబంధించినటువంటి అభిమానులు, ఫహద్ ఫాజిల్ అభిమానులు లిటరల్లీ బ్యాన్ చేశారు. పుష్ప 2ని అయితే కేరళలో అయితే అసలు మరీ దారుణం. వాళ్ళు అఫీషియల్ గా హిందీకి సంబంధించినటువంటి కలెక్షన్లు చెప్తున్నారు కానీ 5 రోజులు బట్టి కేరళలో ఎంత కలెక్ట్ చేసిందని కూడా అసలు మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయారు. సో కేరళను కొంచెం పట్టించుకుంటారా బాబు అని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ హౌస్ ని తిడుతున్నారు, బూతులో తిడుతున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి? సినిమా తీయడం, సినిమాని థియేటర్ల వరకు పంపించడం, అంతవరకే వాళ్ళ పని. టికెట్లు దగ్గరుండి కొనిపించలేరు కదా. అది ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కేరళలో ఆడియన్స్కి అసలు ఇంట్రెస్టే లేదని తేలిపోయింది. సో ఇదే ఇష్యూ మీద సోషల్ మీడియాలో అయితే చాలా పెద్ద ఎత్తున కేరళలో అట్టర్ డిజాస్టర్ అని చెప్పేసి టాపిక్ నడుస్తుంది. మరి కేరళలో అంత డిజాస్టర్ అవడానికి గల కారణాలు ఏమిటో మీరైతే తెలియజేయండి కామెంట్ బాక్స్లో.